వివేక నిర్ణయ శక్తి అనే స్మృతిని కోల్పోవటం. చెప్పాను కదా, భగవంతుడు మనందరికీ కూడా వివేక నిర్ణయ శక్తి అంటే వివేకంతో పని చెయ్యాలా వద్దనేటువంటి నిర్ణయించుకునే శక్తి, యుక్తాయుక్త విచక్షణ అంటారు దాన్ని. ఆ యుక్తాయుక్త విచక్షణ కేవలం మానవుడికి మాత్రమే ఇచ్చారు. పశువు ఉందనుకో, దానికి తెలియదు, ఎదురుకుండా వస్తే వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. మరి నువ్వు మానవుడు అంటున్నావు కదా, నువ్వు అనుకున్నదల్లా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మరి నువ్వు మానవుడు అవుతావా? నీకు ఆ నిర్ణయ శక్తి ఉన్నట్ట? పశువుకి నీకు మనకి తేడా ఏమిటి? ఆలోచించండి. ఇక్కడ పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు అందరూ చెప్తూనే ఉన్నారు, అయినా నీ పని నువ్వు చేస్తూనే ఉన్నావు. ఏమిటి దాని అర్థం? సో ఇప్పుడు చంద్రయ్య ఉన్నాడు అనుకో, ఆవుని చెప్తాడు మామూలుగా అని ఏదో చెప్తాడు, దానికి అది వెళ్ళదు, తీసి కట్టె తీసి ఒక తరుపు తరుస్తాడు, అప్పుడు దోవలో వస్తుంది. సరే, వివేక నిర్ణయ శక్తి అనే స్మృతిని కోల్పోవటం వలన మానవులలో మానవత్వం నశించిపోయి, కాబట్టి ఇప్పుడు మనలో మానవత్వం నశించిపోయినప్పుడు మనం దేని కింద మారినట్టు? చెప్పండి సమాధానం. మానవత్వం కోల్పోయి మానవత్వం నశిస్తే మనం ఏమైనట్టు? చెప్పండి, ఏమిటి, ఏమవుతున్నాం మనం? దానవత్వం, మానవత్వం వల్ల దానవత్వంగా మారిపోతాం. అందువల్ల నువ్వు ఎవరిని కొడుతున్నావో కూడా తెలియదు. సొంత భార్య, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నీకు అడ్డం వచ్చింది కనుక దాన్ని బాధటం, తాగొచ్చి. ఏమైంది నాన్న, నువ్వు మనిషివా? కాదు. అది సో మానవుల్లో మానవత్వం హరించి పశుత్వం వృద్ధి చెందుతోంది. ఇక్కడే చెప్పాడు ఆయన కూడా, అది చెప్పాడు. పశుత్వం, ఆవులు రెండు పొడుచుకుంటూ ఉంటాయి కదా, వాటి కోపం వస్తే అదే టైపు. రైట్. తర్వాత అతడు తన అస్తిత్వాన్ని విస్మరిస్తాడు. అంటే నేను ఎవడిని, మనిషిని అనేటువంటి తన యొక్క ఉనికి ఏమిటో, అస్తిత్వం, నేను బతికున్నాను నేను అనుకుంటున్నావు కదా మనిషిగా, అది మరిచిపోతాడు, విస్మరిస్తాడు. చివరకు వాడు మూర్ఛితుడు అవుతాడు. అంటే మూర్ఛ వచ్చిన వాళ్ళలాగా అయిపోతాడు. మూర్ఛ వచ్చినవాడు ఏమవుతాడు? కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటాడు, చేతిలో తాళం చెవులు పెట్టాలి నోట్లోనూ. ఓకే. లేదా మృతపాయుడుగా తయారవుతాడు, చచ్చిన వాళ్ళలాగా తయారవుతాడు వాడు. ఎందుకంటే బతికున్న మనిషిలో ఉండవలసినటువంటి జ్ఞానము, స్మృతి, వివేచన జ్ఞానము ఏవీ లేవు. వాళ్ళు అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అంతే. ఎవరు ఏం చెప్పినా వాడు మారడు. ఎవడన్నా చెప్పడానికి వెళ్తే వాడిని కొడతాడు. ఆ స్థితిలో వాడికి స్వార్థము తెలీదు, పరమార్థం అంతకన్నా తెలియదు. స్వార్థము అంటే ఇక్కడ మనం అనుకుంటాం మామూలుగా, తప్పు ఆలోచనలు తీసుకోకుండా, స్వార్థం అంటే మామూలుగా పొందటం అనే అర్థం తీసుకుంటాం. ఇక్కడ ఆ స్వార్థం అనే మాట కాదు. తను ఏమి తీసుకోవాలో తెలియదు, తనకు ఉపయోగపడేది ఏది తీసుకోవాలో వాడికి తెలియదు. అర్థమైందా? ఏది కనపడదో అది తీసుకుంటూ ఉంటాడు. అంటే నాకు ఇది అవసరం ఉందా లేదా అనేటువంటి జ్ఞానం లేదు కదా. మూర్ఛితుడు అయిపోయాడు వీడు, మృతప్రాయుడు అయిపోయాడు. కాబట్టి ఏది దొరికితే తీసుకుంటూ ఉంటాడు అంతే. ఇది నేను తీసుకోవాలా వద్దా అనేటువంటి జ్ఞానం మన దగ్గర పోయింది. కాబట్టి ఈ పరిస్థితిలో ఉంటాం. అలా ఉన్నప్పుడు వాడికి స్వార్థము తెలియదు, పరమార్థం అంతకన్నా తెలియదు. అసలు పరమాత్మ గురించి ఆలోచించే మాట వాడికి అది, పరమాత్మ ఉన్నాడనే సంగతి కూడా వాడికి తెలియదు. ఈ విధంగా తర్వాత ఆ విధంగా ఎందుకు పనికిరాని వాడు అవుతాడు. ఇవన్నీ నా మాటలు కాదురా, దయచేసి మరి కోపం తెచ్చుకోకండి. ఉద్ధవుడికి కృష్ణుడు చెప్పిన మాటలు. అర్థమైందా? తర్వాత విషయ సుఖ ధ్యాస వలన అతడు సుఖరోగిగా తయారవుతాడు. ఎప్పుడు అది పొందాలి ఇది పొందాలి అనుకున్నప్పుడు విషయ సుఖరోగి అంటే విషయాల్లో సుఖం ఉందనుకుని అదొక రోగంగా మారినవాడు విషయ సుఖరోగి. అంటే మామూలుగా సుఖరోగి అంటే వేరే ఉద్దేశం. సుఖరోగాలు వచ్చిన వాళ్ళు సుఖరోగి అంటారు మనకు మామూలు లాంగ్వేజ్లో. ఏమండి డాక్టర్ గారు? సో అది కాదు ఇక్కడ. విషయ సుఖరోగి అంటే కనపడిందల్లా లోపల వేసుకుందాం అనేది వాడికి రోగం. ఏది వదిలిపెట్టకూడదు. అది నాకు ఉపయోగపడుతుందా లేదని అనవసరం, పడుండని లోపల తర్వాత చూద్దామని చెప్పి లోపల వేయటం. ఇది విషయ సుఖరోగం. ఓకే. తర్వాత జడప్రాయమైన
వృక్ష జీవనానికి అతని జీవనానికి భేదం కనిపించదు. చెట్టు అక్కడుంది, అది ఎక్కడికి కదలలేదు కదా, ఉన్న చోటే ఉంటుంది. సరే, అది చేసే సేవ గురించి కాసేపు మానేద్దాం. అది కదలలేదు, తర్వాత దానంతట దానికి చలనం లేదు, అందువలన అది జడం, కదలలేనిది. నీకు చలనం ఉంది, ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళగలవు. కానీ నీవు ఇప్పుడు ఎప్పుడైతే సుఖరోగిగా, విషయ సుఖరోగిగా మారిపోతున్నావో, ఆ చెట్టు చలనం లేకుండా ఎట్లా అయిపోయిందో దానిలాగా నువ్వు కూడా ఒక చెట్టు బోధెలాగా తయారయ్యావు. ఎందుకని? పరమాత్మ యొక్క అనుగ్రహంతో, ఆయన ఉనికితో నీలో చైతన్యం వచ్చి కదులుతున్నావు నువ్వు. ఆ జ్ఞానం పోయింది నీకు. నిన్న దీంట్లో ఉపనిషత్తులో చెప్పింది కూడా అదే. సో చైతన్య స్వరూపంగా, సాక్షిభూతంగా పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు. ఆ జ్ఞానం నీలో లోపించింది. నీ అంతటి నువ్వే ఉన్నాకో ఆ చెట్టు ఉన్నట్టుగానే నువ్వు కూడా ఉన్నావు. దేనికి ఉపయోగం? కోస్తే 6 రోజులకు సరిపోతావు అంతే. ఇతరత్ర ఏ విధమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి ఉపయోగం నీ వలన లేదు. చెట్టుకైతే ఉంది, దాన్ని ఆకులు కోసుకుని వాడుకోవచ్చు, కొమ్మలు కోసుకుని వాడుకోవచ్చు, కాల్చిన కొట్టేసి కట్టెలు చేసుకోవచ్చు, అన్ని రకాలుగాను ఉపయోగపడుతుంది. ఇది నీ పైగా ఇప్పుడు మనం చచ్చిపోతే ఆ చెట్టు కొమ్మలే మనకు కావాలి, మనం తగలబెడతానికి. చూసావా, అది కూడా బరువు మనం. తర్వాత జడప్రాయమైన వృక్ష జీవనానికి అతడి జీవనానికి భేదం కనిపించదు. మొద్దులాగా తయారై ఉంటాడు. ఎటువంటి మాటలు వేస్తున్నాడు చూడండి. పనికిరాని వాడు, మొద్దు లాంటి వాడు. ఆడవాళ్ళు జనరల్గా కంప్లైంట్ చేస్తుంటారు, నా మొగుడు ఒక మొండి ముద్దమ్మ, ఏం చెప్పినా వినడు, వాడు చేసిందే చేస్తాడని. ఆవిడ చెప్పిందల్లా వింటే వాడు మంచివాడు. ఓకే, రైట్.